డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీరు రెగ్యులర్గా చేసుకునే బ్లడ్ టెస్ట్లో మీరు చేసే పొరపాట్లు ఏంటి, వాటి వల్ల నష్టాలు ఏంటి, వాటిని ఎలా నివారించుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. మీరు కామన్గా చేసుకునే టెస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, HbA1c. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకునే ముందు కనీసం 8 నుంచి 10 గంటల పాటు ఏమీ తినకూడదు, మంచినీళ్ళు తాగొచ్చు. అట్లాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా లంచ్ తర్వాత చేయాలి. ఈ టెస్ట్ పేరులోనే ఉంది పోస్ట్ లంచ్ అని. దాని అర్థం ఏంటంటే మీరు పూర్తి భోజనం చేసిన తర్వాత మీ షుగర్ పరిస్థితి ఏంటి తెలుసుకోవడానికే ఉద్దేశించిన ఈ టెస్ట్. చాలామంది మీరు ల్యాబుల్లో ఏం చేస్తారంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇచ్చేస్తారు శాంపుల్. సరే మీరు టిఫిన్ చేసి రండి, టిఫిన్ చేసి 1.5 అవర్ తర్వాత రండి అని చెప్తారు. అది అప్పుడు పోస్ట్ బ్రేక్ఫాస్ట్ టెస్ట్ అవుతుంది కానీ పోస్ట్ లంచ్ టెస్ట్ కాదు. ఎందుకంటే మీకు పూర్తి లోడ్ ఉండదు. మీరు పూర్తి లోడ్ లేనప్పుడు మీరు వచ్చే రిపోర్టు ఖచ్చితంగా తక్కువ రిపోర్ట్ వస్తుంది. మీరు ఏమనుకుంటారంటే బాగా కంట్రోల్లో ఉంది అనుకుంటారు, తక్కువ మెడిసిన్ వేసుకుంటారు. కానీ క్రమేపీ షుగర్ మీకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అట్లాగే మీరు చేసే మరో మిస్టేక్ ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేస్తారు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేస్తారు. కానీ చాలా ల్యాబ్ వాళ్ళు కూడా ఫాస్టింగ్ యూరిన్ షుగర్ చేయట్లేదు, పోస్ట్ లంచ్ యూరిన్ షుగర్ చేయట్లేదు. ఈ యూరిన్ షుగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండి ఒక్కొక్కసారి యూరిన్లో +1, +2, +3 అలా వస్తుంది. దాని అర్థం ఏంటంటే మీ కిడ్నీ షుగర్ని పూర్తిగా ఫిల్టర్ చేయలేక యూరిన్లో లీక్ అవుతుందని అర్థం. దాని అర్థం ఏంటంటే మీ కిడ్నీ సమస్యల్లో ఉందని, మీ షుగర్ పూర్తి కంట్రోల్లో లేదని. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగి మరీ చేయించుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ యూరిన్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్తో పాటు పోస్ట్ లంచ్ యూరిన్ షుగర్ చేయించుకోండి. మరో ఇంపార్టెంట్ టెస్ట్ అంటే HbA1c అంటారు, లేదా హిమోగ్లోబిన్ A1c అంటారు. ఈ హిమోగ్లోబిన్ A1c టెస్ట్ వల్ల గత 3 నెలల్లో మీ షుగర్ యావరేజ్ ఏముందో తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నారో దాన్ని బట్టి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కానీ ఈ హిమోగ్లోబిన్ A1c ఏంటంటే ఈ 3 నెలలు మీరు ఎంత బెటర్గా కంట్రోల్ ఉంచుకున్నారు దాన్ని బట్టి మీకు కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి మనం ప్రిస్క్రిప్షన్ కూడా బెటర్గా డిసైడ్ చేయొచ్చు. అయితే ఈ హిమోగ్లోబిన్ A1c చేయించుకునే వాళ్ళు ఫాస్టింగ్తో కానీ తినడంతో కానీ సంబంధం లేకుండా ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కాకపోతే మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు మీ హిమోగ్లోబిన్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ హిమోగ్లోబిన్ A1c టెస్ట్ చేసేదే మన హిమోగ్లోబిన్లో ఉండే షుగర్ని. కాబట్టి మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, అంటే కొద్దిమందిలో అనీమియా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తక్కువ అవుతుంది. అప్పుడు మీకు షుగర్ ఎక్కువ ఉన్నా కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి మీకు తక్కువ రిపోర్ట్ వస్తుంది. మీరేమనుకుంటారంటే నాకు చాలా కంట్రోల్ ఉంది నా A1c, కాబట్టి మీరు తక్కువ మెడిసిన్ వేసుకుంటారు. కానీ లాంగ్ రన్లో షుగర్ కంట్రోల్ అవ్వదు, అనేక డ్యామేజెస్కు దారితీస్తుంది. తెలుసుకున్నారు కదండి. ఈ 3 టెస్టుల్లో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఎలా నివారించుకోవాలో తెలుసుకున్నారు కదా. మీరు ఎటువంటి పొరపాటు చేశారు ఈ కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో ఈ 3 టెస్టులు కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు మర్చిపోకుండా ఖచ్చితంగా చేయించుకోవాల్సిన ఒక 3 టెస్టుల గురించి తెలుసుకుందాం. వాటిల్లో మీరు చేసే పొరపాట్లు, జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.